మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రజాభవన్ గేట్లను సాహెల్ కారుతో ఢీకొట్టించారు. ఆ తర్వాత పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడంతో సాహెల్ దుబాయ్ పరారయ్యాడు. సాహెల్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పంజాగుట్ట పోలీసుల విచారణకు సాహెల్ హాజరు కావాల్సిందేనని ధర్మాసనం తీర్పు వెలువరించింది. దుబాయ్ నుంచి విచారణ కోసం హైదరాబాద్ రావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ పూర్తి అప్డేట్ ఇస్తారు. ప్రవీణ్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్. పంజాగుట్ట పోలీస్ లిమిట్స్ లోని ప్రజాభవన్ గేట్స్ ను ర్యాష్ డ్రైవింగ్ తో ఢీకొట్టినటువంటి సంఘటనలో అప్పుడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహెల్ పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుండి విచారణకు రాకుండా సాహెల్ దేశం విడిచి వెళ్లిపోయాడు, దుబాయ్ లో తలదాచుకున్నాడు. గతంలో ఎన్నోసార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా పోలీసుల విచారణకు రాకుండా హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. సింగిల్ బెంచ్ కూడా అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ మరోసారి పోలీసులు డివిజన్ బెంచ్ కు వెళ్లడంతో డివిజన్ బెంచ్ ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది. ఈ నెల 16న పంజాగుట్ట పోలీసుల ముందు షకీల్ కొడుకు సాహెల్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేసు నమోదైనప్పటి నుండి ఇప్పటి వరకు తను దుబాయ్ లోనే ఉన్నాడు, దుబాయ్ కు పారిపోవడం జరిగింది. అయితే దుబాయ్ లో ఉన్నటువంటి సాహెల్ హైదరాబాద్ కు వచ్చి పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిందే. ఎలాంటి ఇందులో అంటే అతను అడిగినటువంటి రిలాక్సేషన్ అయితే లేదనేటువంటి అంశాన్ని హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. 16వ తారీఖున ఉదయం 10:30 పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరు కావాలి. మరి హాజరు అవుతాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే ర్యాష్ డ్రైవింగ్ కేసులో అతను కీలక పాత్ర ఉంది. అతనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, మరోవైపు సాక్షుల యొక్క స్టేట్మెంట్ల ఆధారంగానే సాహెల్ పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.